వాడు మగాడు కదా ఏదైనా చేయగలడు. అసలు ఆ అమ్మాయిని చూస్తే ఎంత బాధేస్తుందో. ఫస్ట్ అసలు నాకు తెలియనే తెలీదు. చాలా మంది రిపీటెడ్ గా కామెంట్ చేస్తున్నారు, అక్క వైష్ణవి గురించి వీడియో చేయండి అని చెప్పి. అసలు ఏం జరిగింది అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే 3-4 డేస్ నుంచి నైట్ 12 వరకు వాళ్ళ వీడియోసే చూస్తున్నాను తెలుసా. అంత బాధ అనిపిస్తుంది. ఎంత చిన్నగా ఉంది అమ్మాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. మరి అంత క్రూరంగా ఎందుకు చంపాడో ఇప్పటికీ తెలియట్లేదు. ఇష్టం లేకున్నా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టార్చర్ లా ఉన్నా వెళ్ళిపోవాల్సింది కదా. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుందో. ఇంకా ఎప్పుడు మారతారో ఏంటో. అసలు ఎటు చేసి ఒక ఆడదే బలి కావాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోస్ చూస్తుంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంత భయం వేస్తుందో తెలుసా. నా కొడుకులకు నేను ఒకటే నేర్పిస్తాను, ఏ ఆడపిల్లనైనా తల్లినైనా చెల్లినైనా ఇంకేస్ ఫ్రెండ్ అయినా సరే ఎవరిని ఏడిపించొద్దురా, వాళ్ళ పాపం మనకు తగులుతుంది అని చెప్పి. పైగా తను ప్రెగ్నెంట్ కూడా. వాడు కనుక బ్రతికుంటే ఈ సమాజంలో ఇంకా మానవత్వం లేనట్టే. ఇంకెప్పుడు చేస్తాడు వాడు. అమ్మాయి చనిపోయి చాలా రోజులే అయిపోతుంది. మన వంతుగా అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. అలాగే తన తల్లికి కూడా ధైర్యాన్ని ఇవ్వు దేవుడా.